రావణ చెల్లి రావణ చెల్లో రావణ చెల్లో రవమ్మ బావికి మా బ్లాక్ టైగర్ అని చూస్తాను మా బ్లాక్ టైగర్ ఉన్నాడని చూస్తాను మీ బ్రదర్ కి ఎంత ఉందో నేను ఇందాకే చూసాను అదనమాట మా అన్ని బయటికి నలుపు లోపల తెలుపు మీ అన్నికి బయట నలుపు లోపల నలుపు తెలుగు తక్కువ చేద్దామా మీ ఆడవాళ్ళు ఏమైనా తింగరగా మాట్లాడితేనే చూపెడతాం ములుపు అంతవరకు నలుపే సర్లే గాని ఎక్కడ నీయండి ఎక్కడ చూడరా నువ్వు అప్ప బాగున్నావు నువ్వు ఆవిడకెళ్తున్నావు కదా మౌతాడు నీకు అమ్మ పడిపోను నువ్వు ఎవరు పక్క ఉంటావా తెలుదక్క మీకు తెలుగు అక్క నీ అప్ప బాగున్నాడు కాకపోతే అక్కడ నీకు నీకు ఎక్కడ కనిపించిందిరా నా కొడుకు గుడ్లు పీక్ గోరికి మళ్ళీ ఎక్కడ ఉందా నువ్వు ఎక్కడ కుర్రోళ్ళందరూ కనబడుతుంది చెప్పలేదే ఎవరు చెప్పలేదా ఎక్కడ ఉంది నుయ్యా దమ్మ ఇక్కడ నుయ్యి ఉందా లేదా లేదు ఉన్నది కదా ఉన్నది ఏంటి ఎవలేదు మన రమణ సాయి గారిని అడిగారు అదే చెప్తారు ఉందని మా అన్నయ్యకి మళ్ళీ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉందిరా పెద్ద నుయ్యే ఉందా అంట ఎక్కడ ఉంది దిక్కు మాట్లాడదు నుయ్యి కాదు గొయ్యిరా తక్కువ చేద్దామా మా కుర్రో కాన్సెప్ట్ ఏంటంటే అది నుయ్య గొయ్య గుంప కాదు కరెక్ట్ పని అయిపోయింది నీళ్ళు కోవిడ్ అయిపోయిందో లేదు సరే గాని చెప్పేది ఎలాంటి కదా కాదు అయితే అమ్మాయి చెప్పాలి రావణ చెల్లి రావణ చెల్లో రావణ చెల్లో రావమ్మ బావికి పిట్టడు మొహోడా రేపు పొద్దున్న ఊర్లో ఎక్కడ తవ్వు వచ్చింది అనుకోండి పెద్ద తవ్వుకొని వస్తే కొడతారా మీరు రారా మరింది కాదు తెలుసుకుందు రారా నీ తరకే నా తరకు చూపిస్తాను రండి అని చెప్పేసి 4 అడుగులు వెనక్కి ఎత్తే 4 తోపలు తగ్గుతాయి. పొరపాట్లు మీరు కొడతారని ముందుకెళ్ళారు అనుకో మరో 4 ఎక్స్ట్రా తగ్గుతాయి. ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకు చెప్పండి నాకు
నన్ను ఎందుకు ఆపారు చెప్పండి. ఏమన్నారా? చిన్న పప్పు చేసుకుందామా? అలా అనకూడదు. చిన్నటి పచ్చుకుందామే బాధమ్మా. మీ దేవుడు మాది రాజా. మీ దేవుడు రాజా. రాజా అంటే కవునది. మీ కవును భాష నొట్టు అంటారు. నా పల్లెటూరు భాష నొట్టు అనరా? ఏమంటారు? అప్పే చెప్ప జారిపోగలదు. ఇదిగో ఉదాహరణకి ఇదిగో క్లియర్ గా 2 సెకండ్లు క్లియర్ చేస్తా చెప్పాలి. మీ కాడు మీ ఒక 6 మాసాలు 3 మాసాలు 9 మాసాలు సంవత్సరం పిల్లలు ఉన్నాడు. మీ ఇంట్లో ఉన్నాడు ఉంటే ఆడు గొగ్గోలు పెట్టి ఏడుస్తాడు. ఆడికి ఏ విధంగా బతికించుతావు? వస్తుందే కదా మా రాజు కదా, మా బుద్ధి కదా, మా కన్న కదా, మా చిట్టి కదా, మా పండు కదా. ఊరుకోనా? నీ గల్లలో సౌకర్యం బట్టి తీసుకెళ్తాను. లాలీపాప్లు కొంటాను, బిస్కెట్లు కొంటాను, చాక్లెట్లు కొంటాను చెప్తా. అవునండి. అవునమ్మా. మీ అమ్మలక్కల ఆలకండి. ఈ రోజుల్లో ఈ టెక్నాలజీకి వచ్చి ఈ జనరేషన్కి వచ్చి పిల్లడైనా పెళ్ళైనా సరే వాళ్ళకి మొట్టమొదట భూమి మీద పడగానే ఆడికి మొట్టమొదట వచ్చిన పదం పప్పే. తెలుగు తక్కువ దద్దమ్మా. వాళ్ళకి లాలీపాపలు కొని చెప్తాను, రాష్ట్రాన్ని కొని చెప్తాను, వాళ్ళకి ఐస్ క్రీమ్ కొని చెప్తానంటే ఊరుకోడు. ఊరు గొల్లిగా ఊరుకోరా. అలా కోంటం కొట్టుకెళ్ళి పప్పలు ఎత్తానంటే ఊరుకో. ఆడికి మొట్టమొదటి వదిన పదం పప్పే. అలా ఏం కాదు. నువ్వు అనే భాష నీ చిన్నప్పుడు, ఇప్పుడు అలా కాదు. ట్రెండ్ మారిపోయింది. కాలంలో చాలా మార్పు వచ్చింది కాబట్టి లాలీపాప్లు, డార్క్ ఫెన్సీ చాక్లెట్లు, బిస్కెట్లు అంటే పిల్లలకు అర్థం అవుతుంది. అవును. లాలీపాప్ అయితే బాగా సీక్కోవడం వెళ్ళి సీక్కోళ్ళు. నువ్వే సీకి. నువ్వు నాకు ఇవన్నీ ఎందుకని మా కుర్రోళ్ళు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తాను. హుషారుగా మీ ఎదురు లేచి ఒకసారి చూపెట్టి అంటారా?
అన్ని తోలగొట్టేస్తాడమ్మా. ఏంటి మీ అన్ని రెండు కాళ్ళ మధ్య దొక్కెట్టి ఏంటంటే తెలుసా? వదిలిస్తే పారిపోతారట. కాదురా, అతిస్తే గుర్తిస్తాను రేపిస్తాను మాపిస్తాను వదిలిస్తే పారిపోవడం లేదు. దాన్ని డోలక్ అంటారు. దాన్ని డోలక్ అంటారు. అది మనం పాడే పాటకు ఆడే ఆటకు చెడ్డ లైఫ్ జ్ఞానాన్ని ఇస్తుంది. చాలా బాగుందమ్మా. సరే కానీ అయితే ఇదో చెప్పాలి. మీ ఎప్పుడు ఎంతవరకు తీస్తున్నారు? మీ అన్నయ్య వచ్చారో తీసేస్తా. తీయాలి ఏదో ఒకటి పందిరా పందిరా ఏదో ఈ పందిరి తీయాలా? పందిలో తీసుకు ముందు మా కుర్రాళ్ళందరూ ముందు మనకలు. హలో, నువ్వు వచ్చేంత వరకు వాళ్ళు మీ కుర్రాళ్ళు, ఇప్పుడు మా కుర్రాళ్ళు. మీ కుర్రాళ్ళా? బాబాయ్ కన్ను కట్టినా. ఓకే 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 ఓకే. మనిద్దరం ఒక్కటే వేసుకున్నాం. మీ అన్నయ్య కదా మరి మీ అన్నయ్య నేను చూసి నొక్కుతాను, నన్ను చూసి తొక్కుతాను. నన్ను చూసిన ఒకరు నేను చూస్తే ఒకరు ఏంట్రా? దాన్ని హార్మోనియం అంటారు. అయ్యో చూడు, మీద నొక్కుతాను కింద తొక్కుతాను. తెలియదమ్మా, దాన్ని లెగ్ హార్మోనియం అంటారు. లెగ్ హార్మోనియం అంటారు. నొక్కోని తొక్కాలి, మీద నొక్కాలి అంటే మా కుర్రోళ్ళకి అర్థమైపోయారు. అయితే మా కుర్రోళ్ళు కూడా నొక్కేస్తారు. ఏ నొక్కేస్తారు? ఎవరు పడితే నొక్కేయడానికి అది ఏమనుకున్నారా? సరస్వతీదేవి. దానికి చాలా కాలం పడుతుంది, అనుభవం ఉండాలి, విద్య రావాలి. మీ కుర్రోళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ దీని దగ్గర పనికి రాదు. సరే కానీ ఇవన్నీ ఎందుకని మాయాడోళ్ళు అంటున్నా కదా. ఆడోళ్ళతో ఒకసారి గట్టి కొట్టించు. ఏంటి చప్పట్లు? అవునా? మీ మగారి కంటే సిగ్గు వచ్చేసి మీ నిద్ర పరువు మర్యాద ఏమి ఉండవు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కొడతాం. మేము ఎక్కడ పడితే అక్కడ కొట్టాల్సిన దగ్గర కొడతాం. ఓడిపోయిన మాట్లాడుకో, కావాలంటే మా కుర్రలతో కొట్టిస్తాను. ఏంటి చప్పట్లు? కొట్టించు. మీ ఆడలతో నువ్వు తల కొట్టించాలి. అదే కొట్టించాలి. మన మగవాడు పరువు నిలబడి గట్టి కొట్టండి. సరే అది సౌండ్ లేదు. అమ్మాయికి ఇలాంటి వారం ఇలాంటి వారం పలుపులు తిన్నారు కప్పడా. ఒరే, అసలు మీ కుర్రోళ్ళ తరఫు నుంచి సౌండ్ రాలేదు. ఒకవేళ ఎక్కడ వచ్చింది అనుకో, ఇల్లు లైసెన్స్ లేని బొల్ల దగ్గర నుంచి వచ్చింది. అక్కడి నుంచి మా కుర్రోళ్ళ కాన్సెప్ట్, ఈ ఊరు కుర్రోళ్ళ కాన్సెప్ట్ తెలుసున్నాడు. వాళ్ళకి ఎల్లలా ఉందా, లైసెన్స్ ఉందా, హెవీ ఉందా, బ్యాటరీ ఉందా, కరెక్ట్ గా కొట్టామా లేదు చప్పట్లో వచ్చిందా లేదా సౌండ్ రాలేదు. పోనేది ఇవన్నీ ఎందుకు? ఏడాది అసలు కొట్టించు. మాడోలా మీలాగా మీ పోగిరి కుర్రోలాగా నేను ముందే చెప్పాను. నువ్వు పోగిరి మాటగా చెప్తా. మా మగలతోనన్నా కొట్టించాను, మీ ఆడలతో అసలు కొట్టించు. ఓరు తెలుగు కదమ్మా, నేను ముందే చెప్పాను రా. మీ మగవారి కంటే సిగ్గు, లజ్జ, తీమి, నెత్రు, పరువు, మర్యాద ఏమీ ఉండవు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కొడతారు. ఈ ఆడవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొట్టరండి. కొట్టాం లోపల కొడతారు. మిమ్మల్ని మమ్మల్ని కాదు, మమ్మల్ని కొడితే వాళ్ళకి ఏటీ ఉండదు. వాళ్ళకి అంత సీలేదు. మా ఆడవాళ్ళు ఎప్పుడు దిక్కేలేదా? దిక్కుమాలోడా తమ్ముడు ఆలకించరా? బాగా ఆలకించండి. ఆలకించండి. పాయింట్ నోటీస్ యువరా? నోటీస్ యువర్ పాయింట్ ఏదమ్మా? మళ్ళీ చెప్పు. మా ఆడవారు లేకపోతే మీ మగవారికి దిక్కేలేదా? దిక్కుమాలోడా. తెలుగు తక్కువ దాటమ్మా. అసలు మా మగ లేకపోతే మీ ఆడవాళ్ళకి అసలు దుక్కే లేదు. ఏంటి? మీ మగవారు లేకపోతే మా భూములు కొర్రుండిపోతాయా? అంత సీన్ లేదమ్మా. మా మగవాళ్ళకి మీకు దుక్కి ఎక్కడ లేదు. ఓరు తెలుగుదమ్మా. ఓరు మగవారు ఉండేవారంటే దేకుజామునే లేచి కద్దర పంచి కట్టుకొని నాగర భుజాన్ని వేసుకొని వారు వీధంటే వెళ్తుంటే పెడితే వాళ్ళకే పెట్టాలనిపించేదిరా. అలాగా ఏమిటనుకున్నావు? నమస్కారం రా. నమస్కారం. అదే ఇప్పుడు అనుకో, మీ మగాలు దున్నాల్సిన అవసరం లేదు. మా భూములు మేము ట్రాక్టర్ తెచ్చుకుంటాం. ఓకే ఓకే అమ్మాయి ఒప్పుకోండి అమ్మా. పూర్వం మగవాళ్ళు అంటే 4 లక్షలు, పూర్వం ఆడవాళ్ళు ఉండేవారంటే అన్నయ్య భాగాలకు ఇచ్చేవాడు. 100 నెంబర్ ల్యాక్ చీర కట్టుకొని ఇచ్చి రూపాయి అంత బొట్టెట్టుకొని ఆవిడ వెళ్తుంటే అందుకే పెట్టి నమస్కారం. నమస్కారం లేని నమస్కారం పెడితే పెట్టకపోతే. ఇప్పుడు మీ ఆడవాళ్ళ పోలీసు
చీరల ఇగో ఉల్లిపూరలు లాంటి చీరలు నైలాన్ చీరలట నెట్ చీరలట ఈ చిమ్మలు పడిపోను మీ ఊరు ఆడోళ్ళు ఈ ఊరు శివారు నూతి కాడుకో బోరింగ్ కాడుకో నూతి కాడుకో గెడ్డ దగ్గరికో ఏడు దగ్గరికో వెళ్ళి ఎండు డొక్కులు నీరు మీద నుంచి కిందకు పోతే శ్రీమద్ మొత్తం దివ్య దర్శనమే ఈవిడ చెప్తాను నాకు కోచేస్తుంది మగోలు అన్నాడు ఏదో పని మీద పోతాడట అవునా కాదా ఆడవాళ్ళకి సిగ్గు లజ్జ ఉంటే ఇలా నైలాన్ చీరలు నెట్ చీరలు పాలిష్ చీరలు కట్టుకుని పడిపోను మీ కళ్ళు పేరుపోను ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పండి తర్వాత ఏం జరిగింది ఇప్పుడు కథలకు దిగు కథలకు దిగాలి ముందు బాబు ఎవరు లెక్కండి అయ్యా ఒక్కొక్కరికి ఇస్తారు అందరికీ ఇస్తారు వాటర్ ప్యాకెట్లు ఎవరు లెక్కండి దయచేసి ఎక్కడో అక్కడ కూర్చోండి బ్రహ్మాండ కథ హాస్యం జానపద గేయాలు రేలల పాటలు సినిమా పాటలు అన్నీ ఉన్నాయి వాటర్ ప్యాకెట్ తెచ్చిస్తారు కథకండి వెయ్యి ప్రవహించే జీవనదులతో ఇప్పుడు ఎన్నది మన భారతదేశం మన భారతదేశంలో ఎంతో మంది కవులు నాయకులు పండితులు అమ్మాయి కవులు అంటారు ఒకసారి చెప్పండి కవితలు రాసేవారిని కవులు అంటారు కవిత రాసేవారందరినీ కవులు అంటారు ఏది నీకు తెలిసి 4 కవుల పేర్లు చెప్పు ఓయ్ ఏం చెప్పారు మీరు అక్కడ పట్టించుకోండి అంత లేదు తన్నాడు అనుకో తీసేస్తాను కిందది అది అంతలేదు అంత వాళ్ళని ఎప్పుడు చూసినావు నీకు మీ కుర్రోకి అస్సలు లేదు అంతే ఆ కుర్రోకి ఎంత ఉందో లోపల ఉంది చూపెడతారు బయటికి తీయాలి సిగ్గులు అంత లేవు ఎక్కడ పడితే అక్కడ బయటికి తీశారు మా కుర్రోలు ఎక్కడ పడితే అక్కడ తీయరు అవసరమైనప్పుడు తీస్తా అదన్నమాట నేను అన్నయ్య అనలేదు నన్నయ్య అంటే నన్నయ్య భట్ అనమాట అతను కూడా ఒక ఆస్థాన కవి నన్నయ్య అంటే మా కవి నన్నయ్య చిక్కన వేమన అంటే మహాకవులు కదా మన భారతదేశం మరి నేను నన్ను ఎప్పుడు నువ్వు వెళ్ళలేదా నాదెప్పుడు చూడలేదా కవిత్వం తెలుగు తక్కువ చేద్దామా సీని వేస్తాను ఎప్పుడు వెళ్ళలేదా కవి పెద్ద కవి నేను ఎప్పుడు ఎక్కడ కనబడలేదేంట్రా అవునా బావా ఎప్పుడు కదైనా గొప్ప పెద్ద మనిషిని తీసుకొచ్చున్నాను ఎప్పుడు పెద్ద మనిషి అయినాడు మా అన్న అయ్యాడు భోజనం చెప్పినాడు పెద్ద మనిషి అయ్యాడంటే ఆ పెద్ద మనిషి అవడం కాదు మా ఊర్లో మా అన్నయ్యని పెద్ద మనిషిగా నిల్చుని పెట్టారనమాట ఓహో పెద్ద మనిషిగా నిల్చుని పెట్టారు ఈడు పెద్ద మనిషి ఉన్నప్పటి నుంచి ఆ వాసుకే గింజలేదు అవునవును ఈ ఊళ్ళో ఉంటే అసలు ఊరికే గింజ ఉండదు అలాంటి
పెద్ద మనిషి ఇవన్నీ ఎందుకని నన్ను ఎందుకు ఆపుతున్నావు చెప్పు. నువ్వు కవిత్వాలు ఏదో రాసి పొడిచేస్తాను ఇదిగో ఇప్పటికిప్పుడు ఎక్కడికెక్కడ కవిత్వం రాసేస్తాను. ఏం రాసేస్తావు? నీకే పదాలు నాకు కావాలి కోరుకో. ఓ నేను పదాలు చెప్తే నువ్వు కవిత్వం రాస్తావు? అవునా? అవును. ఇలా అంటుందా టాలెంట్? సరే అయితే నేను అక్షరాలు చెప్తాను, పదాలు చెప్తాను, వాటిపై నువ్వు కవిత్వం రాస్తావు అనుకో, నిజంగా నువ్వు కవిగా ఒప్పుకుంటాను. చెప్పు చెప్పు చెప్పేస్తానైతే. చెప్పాలి. పువ్వు నువ్వు లవ్వు సరిగ్గా కదా? అంతే. పువ్వు నువ్వు అంతే కదా? మా కుర్రోళ్ళ ట్రెండ్ కి సంబంధించిన ప్రశ్న వేసావు, నేను అలాగే చెప్తాను. కాసుకో చెప్పేస్తాను. మరి అమ్మాయి నా అక్కడ పొల్ల ఉంది, ఇక్కడ పళ్ళ ఉంది. చిన్నప్పుడే పగిలిపోయింది. ఈవిడ చిన్నప్పుడే పగిలిపోయింది. ఎప్పుడో ఊడగలేసిన చదువుకుని పలక ఎంతవరకు ఉంటది ఏంట్రా? అవునండి, ఎంతవరకు ఉంటది ఏంటండి? ఎప్పుడో పగలు కొట్టినాడు ఇప్పుడు. కాదు, పలకల రోజులు పోయాయి, వచ్చాయి. ఈవిడ పలక ఎప్పుడో బడిలోనే పగలు కొట్టినాడు. అది కాదు కానీ పలకల రోజులు పోయాయి, పుడకల రోజులు పోయాయి, పుస్తకాల రోజులు వచ్చాయి. నా దగ్గర పుస్తకం ఉంది, నీ దగ్గర పెన్ ఉందా? సూపర్ లాంటి పెన్ ఉంది. ఆ పెన్ ఎందుకు ముద్దలు కక్కేస్తుందంట? ముద్దలు కక్కింది మా కుర్రోళ్ళ దగ్గర బలిని ప్రేమలో ఉన్నాయి. కుర్రోళ్ళు నాకు వద్దు, నీది ఉందని చెప్పు. కండిషన్లు ఉన్నాయి మా కుర్రోళ్ళ ప్రేమలో. నీ దగ్గర ఉందని చెప్పు. ఇవన్నీ ఎందుకని? నీ కవిత్వం కావాలంతే కదా అమ్మాయి. పువ్వు నువ్వు నవ్వు అంతే కదా? చెప్పేస్తున్నాను, చెప్పాలి, రాసేస్తున్నాను. పూజ కోసం పువ్వు సరిపోయిందే లేదా? సూపర్ సూపర్. పూజ కోసం పువ్వు నా కోసం పువ్వు. పూజ కోసం పువ్వు అన్నావు, చాలా బాగుంది. పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు. ఈ ముసలి మొహాన్కా, ఈ డొక్కు మొహాన్కా, ఈ కాకి మొహాన్కా, ఈ తిప్పరొట్టుగా 22 ఇక్కడ అయిపోయింది కాదురా, ఇప్పుడు ఉన్నదంతా చెప్పు. నేను ఉన్నదే చెప్తాను అమ్మాయి. 22 ఇయర్స్ ఇక్కడ నీకు. 22 కాదురా, 24. ఇది 24 కాదు. నేను ఇయర్ గురించి చెప్పలే, నా ఏజ్ గురించి చెప్తాను. నీ ఏజా? ఐఎమ్ 22 years old. యంగ్ మ్యాన్. అవునవును. నాది ఎలా ఉంటుంది తెలిసిన? దానికి మనం 24 కలపండి, సరిపోద్ది. ఇవన్నీ నువ్వు ఎందుకు ఊడిపోతావు కానీ. పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు, అదే మన ఇద్దరు నవ్వు. నేనంటే నీకు ఇష్టం లేకపోతే ఈ ఊరు నూతులు పడి సవ్వు. నీ ఒంటరన్న కొవ్వు. ఇది కవిత్వమా? కవిత్వం కదా? చెత్తమహోడ లాంటి కవితలు చెప్పట్టి నీది ఎక్కడ వినబడలేదు. అయితే ఇదిగో మేడ మీద కవిత్వం చెప్తాను. మేడ మీద గోడ మీద సూపర్ లాంటి చెప్పైతే. మేడ గోడ చెప్పమంటవా? అదిగదిగో మేడ, అదిగదిగో మేడ సరిపోయిందా? అదిగదిగో మేడ, మేడ కొంద పెద్ద గోడ, మేడ కొంద గోడ గోడ ఉందా లేదా? మేడ గోడ సరిపోయిందా? అదిగదిగో మేడ, మేడ కొంద గోడ, గోడ పక్కనే పెద్ద నీడ, ఆ నీడలో ఉంది అంత దూడ, దూడ వేసింది అంత పేడ. అనియా ఈ పేడ కళ్ళు ఎత్తుకున్నాను ఎక్కడ తెచ్చాడా? హాస్యం చెప్పరా బాబా అంటే పేడ గోడ ఇది కవిత్వా? బుద్ధి బుద్ధి చచ్చిపోతావు. ఎలాంటి కవిత్వాలు కాదు. తర్వాత ఎందుకు చెప్పైతే మహాకవులు కదా మన భారతదేశం. అంతేకాకుండా ఇట్లాంటి మన భారతదేశంలో ఎన్నో జీవనదులతో ఇమిడి ఉన్నదయ్యా. ఏంటంటే జీవనదులమ్మా? సింధు, బ్రహ్మపుత్ర, మహేంద్రధనియ, కృష్ణ, పెన్నా వంటి మహాజీవనదులు కలదు మన భారతదేశం. అంతేకాకుండా ఇలాంటి మన భారతదేశంలో ఎంతో మంది మహాపతివ్రతలు కూడా కలదయ్యా. పతివ్రతలు సీత, సావిత్రి, అనసూయ, రష్మిక మందన, శ్రీలేల, ఈలేల. ఏటా నీ గోళ? దాంతో నేసి గట్టిగా నేను మహాపతివ్రతల గురించి చెప్తాను. మహాపతివ్రతల గురించి చెప్తాను. నేను మా కుర్రోళ్ళ పతివ్రతల గురించి చెప్తాను. మీ కుర్రోళ్ళ పతివ్రతల? మా కుర్రోళ్ళ పతివ్రత ఈలే. ఎవరు? ఈలియానా, నయనతార, రష్మిక మందనం, శ్రీలేల, ఈలేల. ఆలేల కాదు కానీ వాళ్ళని శ్రీధర్లు అంటారు. అవునులే, ఆ పతివ్రత బొమ్మలే మా కుర్రోళ్ళు పడుకుంటున్న బెడ్రూమ్ లో వాల్ పోస్టులు కనబడలేదు అనుకో. వాళ్ళు సింగల్ టీ అయినా పుచ్చుకోరు, అసలు మంచం మీద కింద అడిగే పెట్టరు. మా కుర్రోళ్ళ పతివ్రత కానీ వాళ్ళని పతివ్రతలు అంటారు, వాళ్ళని శ్రీధర్లు అంటారు. నేను చెప్పేది మహాపతివ్రతల గురించి. అంటే సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి వంటి మహాపతివ్రతలు కలదు మన భారతదేశం. అంతేకాకుండా ఇలాంటి మన భారతదేశంలో పూర్వ నడకారణ్య ప్రాంతమున
పట్టునే రైలు పాత్ర ఓకే నువ్వు అన్నావు నో ప్రాబ్లం ఐఎమ్ ఓకే ఓకే ఐఎమ్ ఆల్వేస్ ఏమైందిరా ఏమైంది నువ్వు అన్నావు లేదా ఏమన్నాను అమ్మాయిల పక్కీర్ అన్నావా అన్నాను అనిసరి నాకు మీద తూర్పు అంటావు ఏంటి మాయిల్ పగిరి పట్టి మీద పడ్డాడా మరేంటి? ఆహా ఆ. నేనైతే ఏమో పోతాం పట్టిందేమో కొండలు కానీ కొండలు వచ్చా అలాంటివి ఈ కొండలో ఏ కొండ దేవత పట్టిందేమో అనుకున్నాను పోతారు మీరు అన్నారు కదా అరే చెప్పు చెప్పు అయితే అమ్మాయి. ఇట్లాంటి ఆ. ఆ మాయిల్ పగిరి వాడు ఒక మాయ మహల్ నిర్మించాడు నిర్మించాడు. ఆ కోట శోభ ఎటువంటిదో ఆ. అన్నయ్య చెప్తాడు వీళ్ళు చెప్పరా నాయనా